నేను గురువుగారు చెప్పిన సత్సంగం ముందు చాలా ఆర్థిక సమస్యలతో, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవాడిని. గురువుగారు మా ఊరొచ్చి శివరాత్రి రోజున స్టార్ట్ చేశారు. ఉపన్యాసంతో స్టార్ట్ చేసి గురు సత్సంగం అని ఒక 25 మంది సభ్యులతోటి స్టార్ట్ చేశాక నాకు అనేక సమస్యలు సతమతమవుతున్నప్పుడు గురువుగారు జపం ఒకటి చేసి చెప్తే చేశాను. దాని ఫలితపరంగా నాకు ఆర్థిక సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ పరిపక్వం చెంది నేను ఇవాళ చాలా ఆనందంతో ఉన్నాను. ఇంకా నాకు సమస్యలన్నీ తీరుతున్నాయి. నేను ఇవాళ మా మిసెస్ కానీ, నేను కానీ ఒక ఉద్యోగపరంగా కూడా మేము ఆ నామజపం యొక్క మహిమతోటి ఒక 2-3 మెట్లు ఎక్కాం. ఆర్థిక సమస్యలు కూడా తీరినాయి. గురువుగారు ఏ టైంలో వచ్చారో మాకు ఆ భగవంతుడు పంపించిన ప్రసాదంలాగా వచ్చారన్నమాట. వచ్చి ఈ రామనామ జపం చెయ్యమని మా మాత్రేయ గ్రూప్కి చెప్పి మమ్మల్ని ఆనందపరిచి సంతోషపరిచి చేశారు. చేసి ఇవాళ మేము రామనామం జపం చేసామంటే ఎంతో ఆనందదాయకంగా ఉంది. మాకు మంచి ఆరోగ్యాన్ని 2001లో నాకు థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది. థైరాయిడ్ క్యాన్సర్ వస్తే దానికి కూడా ఆపరేషన్ సౌమ్య హాస్పిటల్లో చేయించుకున్న తర్వాత నేను పరిమళ వచ్చిన తర్వాత గురువుగారు వచ్చిన వేళా విశేషం నాకు ఈ థైరాయిడ్ క్యాన్సర్ కానీ ఈ శ్రీరామనామ జపం చేయటం వల్ల ఈ ఫేస్ మేకర్ ఎఫెక్ట్ కానీ నాకేమీ కనపడలేదు. హాయిగా ఉన్నాను. కానీ ఏమిటంటే నేను శ్రీరామనామ జపం చేసింది ఎంతయ్యా అంటే దగ్గరగా 47 లక్షలు చేశాను 4 నెలల్లో. చేస్తే దానివల్ల నేను ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఉన్నాను. నాకు అభ్యంతరం నాకు ఎటువంటి క్షోభ మానసికమైన రోగాలు కానీ ఇటువంటి ఏమీ లేవు. ఆరోగ్య సమస్యలు అసలు లేవు. మళ్ళీ గురువుగారు చిన్న మంత్రం మా అబ్బాయికి ఇచ్చారు కాబట్టి ఆ అబ్బాయి చదువుతూ అది మంత్రజపంతో నీళ్లతోటి ఇచ్చారన్నమాట. అది మా అబ్బాయి చేసి అక్కడ మా కోళ్ళకి ఇస్తే మా కోళ్ళ మర్చిపోతే నేను ఆ మంత్రజలాన్ని సేకరించడం వలన నాకు ఎంత దాని యొక్క మహిమ అంటే ఏమిటో ఒక్కసారి తాగినందుకు నాకు దాంట్లో ఉన్న మహిమ అంటే ఏమిటో నాకు బాగా తెలిసింది. అటువంటి మంత్రం నేను చెయ్యిద్దామా చేయకూడదా అని అనుకుంటా ఉంటే మా అబ్బాయి చేస్తున్నాడు కదా అటువంటి బిడ్డకు అని మా అబ్బాయి చేస్తున్నాడు కాబట్టి నేను చేయటం విరమించుకున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు చూశారు మా గురువుగారు. నిజంగా నా వయసు కన్నా చిన్నవారైనా సరే వారికి నా సాష్టాంగ నమస్కారాలు. రామనామం చేసినంత మాత్రాన ఒళ్ళంతా పులకరింతలు, 2 ఆనంద భాషలు, నానోళ్ళని ఆనందపడిపోవడం. గడ్డి మీద పడేసారని చూసారా, అప్పుడు స్పృహ కోల్పోయా. అసలు నెలాళ్ళు అన్నం ఏమీ లేదు, సెలైన్లే. నా దృష్టిలోకి వెలుగు ఎప్పుడు చూడనంత వెలుగులు వచ్చాయి. మీరు తెల్లటి వెలుగు తేజస్సు. జై శ్రీరామ్ అండి. నేను ఈ రామజపం చేస్తూ చాలా డెవలప్ అయ్యామండి. ఎప్పుడు కూడా కరుణ, ప్రేమ, దయ అనే జాలి అనే గుణాలు కూడా వ్యాప్తి చెందాయి. ఈ రామజపం కొంచెం ముందుకు తీసుకెళ్ళటమే కాదు, మాలో కూడా మానసిక పరివర్తనకు కూడా చాలా తోడ్పడింది. ఈ రామజపం నేనే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి చేత చేయిస్తున్నాను. ఆ రామజపం చేయటం వల్ల మా ఫ్యామిలీలో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అందరూ కూడా ప్రేమగా ఉండటం జరిగింది. మా సిస్టర్కి అయితే వాళ్ళ హస్బెండ్కి కూడా ప్రమోషన్ వచ్చింది. మాకు కూడా ఏది లోటు లేదు. దానివల్ల చాలా ప్రభావితమయ్యాం. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. ధ్యాన స్థితిలో కూడా చాలా అనుభవాలు కలుగుతున్నాయి. ముందుగా అయితే శృంగేరి శారదాపీఠం పీఠాధిపతులు నాకు కల్లోకి రావటం జరిగింది. తర్వాత 2 రోజులకి ఈశ్వరుడి యొక్క నేత్రాలు అవి కనపడటం జరిగినాయి. ఈరోజు పానవట్టం కనపడటం జరిగింది. ఇవన్నీ కూడా నా యొక్క అనుభవాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన కృష్ణమూర్తి గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు సయాటికా ప్రాబ్లం వచ్చిందండి. చాలా ఇబ్బంది పడి చాలా బాధపడ్డాను. కానీ ఈ ధ్యానం చేసినందువల్ల చాలా రిలీఫ్గా ఉండి ఆ బాధలన్నీ తగ్గి చాలా
ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. చాలా బాగుంది. జై శ్రీరామ్. అమ్మ అమ్మ నామం చేస్తూ ఉంటాను, దుర్గాదేవి నామం చేస్తాను ఎప్పుడు కూడా. అసలు అది ఇంకా నామం చేస్తూ చేస్తూ ఈయనకి హార్ట్ ఆపరేషన్ కూడా అయిందండి. చూడ్డానికి వెళ్ళాం కానీ భయం అన్నది లేదు, ఏమిటి అవుతుందో కూడా అర్థం అవ్వలేదండి అసలు నాకు కూడా. ఏదో వెళ్ళారు వస్తారు అంతవరకు. కానీ నీకెందుకు భయపడుతున్నావు, నువ్వు భయపడక్కర్లేదు అని ఆవిడ వచ్చి స్వయంగా బొట్టు పెట్టారండి ఇక్కడ. ఈ స్వరస్ తగిలిందండి నాకు. అది ఇప్పటిదాకా ఎవరికి నేను చెప్పలేదు, చెప్పకూడదు అంటారు గమ్మున నాలో నేనే ఇప్పుడే చెప్తున్నాను, చెప్పాలంటున్నారు కదా అని. అలాంటి ఎక్కువ శివలింగం మీద అభిషేకం చేస్తున్నట్టు, పాలు ఇవన్నీ పోస్తున్నట్టు, శివుడు నటరాజ అవతారంలో ఉండగా ఆ దర్శనం కూడా ఇచ్చారండి. అది ఏ గుళ్ళకి వెళ్ళినా అవన్నీ ఎలాగైతే దర్శనాలు నాకు ముందు తెలుస్తాయి, తర్వాత చూసేటప్పటికల్లా ఓహో ఇదేనా నాకు స్వప్నంలో వచ్చింది అని మళ్ళీ నాలో నేను ఆలోచిస్తాను అన్నమాట. అదే జయ శ్రీరామ్.